కొంతమంది మార్కెట్కు వెళ్ళి వారం రోజులకు సరిపడ పండ్లు కూరగాయలు కొని తీసుకొస్తారు. కానీ 2-3 రోజుల తర్వాత అవి రంగు మారిపోతాయి లేదా కుళ్ళిపోతాయి. చివరికి మనం తినేదానికంటే చెత్తబుట్టలో పాడేసేవే ఎక్కువగా ఉంటాయి. మరి పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. పండ్లు తీసుకొచ్చిన తర్వాత ముందు వాటిని టిష్యూ లేదా క్లాత్తో శుభ్రంగా తుడవాలి. తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అవి తాజాగా ఉంటాయి. తర్వాత వాటిని పేపర్ బ్యాగ్లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కట్ చేసిన పండ్లను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల రంగు మారిపోతాయి. కాబట్టి వాటిని గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలి. అది తేమను నిలుపుతుంది. కట్ చేసిన పండ్లల్లో ఎంజైమాటిక్ చర్యలు నివారించడానికి వాటిని ఫ్రీజ్ చేయాలి. ఇక కొన్ని రకాల పండ్లు ఇథలిన్ వాయువును విడుదల చేస్తాయి. అది ఆ పండ్లు త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది. తద్వారా వీటి పక్కన నిల్వ చేసే ఇతర కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు త్వరగా పాడవుతాయి. కాబట్టి ఇథలిన్ విడుదల చేసే పండ్లను ఫ్రీజ్లో నిల్వ చేసినప్పుడు వాటిని మిగతా వాటికి దూరంగా పెట్టాలి. చాలా పండ్లు ఫ్రిడ్జ్లో కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. వేడి, సూర్యకాంతి తగలకుండా ఉంచుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా పుచ్చకాయను ఫ్రిడ్జ్లో అస్సలు ఉంచకూడదు. పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచడం ద్వారా దానిలోని పోషకాలు నెమ్మదిగా తగ్గుతాయి. కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొన్నిసార్లు అది ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అరటిపండ్లు, జామ, కివి, మామిడి, సీతాఫలాలు, బొప్పాయి, ఖర్జూరం, రేగు పండ్లను కూడా ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఎందుకంటే అవి నిరంతరం పండే ప్రక్రియలో ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వాటిలోని పోషకాలు మాయమవుతాయి. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా తగ్గుతాయి. నిమ్మ, నారింజ వంటి పండ్లల్లో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు ఫ్రిడ్జ్లోని చల్లదనాన్ని తట్టుకోలేవు. వాటిని ఫ్రిడ్జ్లో పెడితే పోషకాలు తగ్గడమే కాకుండా రుచి కూడా మారిపోతుంది.